ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాష్ట్రంలో మంత్రుల పాలనను పక్కకు పెట్టి జగన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆయన్ని ఆయన కుటుంబం పట్ల అత్యంత హీనంగా మాట్లాడుతూ ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు మంత్రులంతా ఏదో కడిగిన ముత్యంలాగా మాట్లాడుతున్నారన్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే నక్సలిజం ఫ్యాక్షనిజం లేకుండా పోయిందన్నారు. పయ్యావుల కేశవ్ తన కుటుంబ చరిత్ర మర్చిపోయి జగన్పై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేశవ్ తాత నాన్న ఎన్ని హత్యలు దాడులు దౌర్జన్యాలు చేశారో చరిత్ర మర్చిపోలేదన్నారు. వారిపై 4 పేజీల కరపత్రాలు వేశారంటూ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 3వ నక్సల్ పేరుతో నరమేధం సృష్టించారని, మీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు మా నాన్న తమ్ముళ్లను చంపించారన్నారు. జగన్ తల్లి చెల్లి గురించి మాట్లాడే చంద్రబాబు తన తల్లిదండ్రులకు సోదరునికి తోబుట్టువులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు గతంలో హరికృష్ణని అతని సతీమణిని జూనియర్ ఎన్టీఆర్ను ఏ విధంగా అవమానించారో ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇప్పటికైనా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని విశ్వేశ్వరరెడ్డి హితవు పలికారు. రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని ఎంత విమర్శిస్తే అంత గొప్ప నాయకులు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో కడిగిన ముత్యాలలాగా మాట్లాడుతూ ఉన్నారు. గురువింద గింజ సామెత గుర్తు తెస్తూ ఉన్నారు. తన కింద ఉన్నటువంటి నలుపుని చూసుకోకుండా పైనున్న అందాన్ని చూసి మురిచిపోయే గురువింద గింజ గుర్తుకొస్తూ ఉంది. మంత్రుల యొక్క మాటలు ఇవన్నీ చూసి అచ్చెన్నాయుడు గారు, మన జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ గారు, వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎంత అహంకారం తలకెక్కింది వీళ్ళకని చెప్పి అర్థమవుతుంది. మనం ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని వాళ్ళ తాతతో మొదలుకొని వాళ్ళ కుటుంబాన్నంతా కూడా కుసంస్కారులుగా లేకపోతే హంతక రాజకీయాలు చేసిన వాళ్ళుగా చెప్పే మీరు మీ చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా నేను. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించిన కేశవ్ గారు, మీ చరిత్ర ఏమి, మీ తాత ఏమి, మీ నాయన ఏమి, మీ అన్న ఏమి, నీవేమి, మీ రాజకీయాలు ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఏదో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా మాట్లాడతాడు. నేను ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ముందు నుంచి తెలుసు వాళ్ళ గురించి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే, సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడే కేశవ్ వాళ్ళ తాత మీద 4 పేజీల కరపత్రం వేశారు. ఆయన దౌర్జన్యాలపైన, ఆయన అరాచకాలపైన, పేదల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన చేసే దొంగ వ్యాపారాలపైన 4 పేజీల ప్యాంప్లెట్ వేసి ఊరు తిరిగి పంచినారు అప్పట్లోనే కమ్యూనిస్టులు. అప్పుడు మాది రాయదుర్గం తాలూకాగా ఉండేది. ఆ ప్రాంత పార్టీ వేసి ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా మీ తాత చనిపోయాడు, ఏ పార్టీ తరఫున మీ తాత పోటీ చేసినాడో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కేశవ్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్పవాడు ఏమై నువ్వు? రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్ పాలిటిక్స్ని ప్రోత్సహించినాడా? అడుగు మా గ్రామాల్లో వచ్చి. కానీ జిల్లాలో ఫ్యాక్షన్ అంతా కూడా ఎప్పుడు లేకుండా పోయింది, ఎప్పుడు అంతరించింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లా ప్రశాంతంగా ఉంది. ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు పులివెందల పేజీ చదువుతాడు. పులివెందలకు ముందు పేజీ అనంతపురం జిల్లా పేజీ చదివితే ఈ జిల్లాలో టీడీపీ పెద్దలు చేసిన దౌర్జన్యాలు అన్నీ కూడా అర్థమవుతాయి. సెలెక్టివ్గా ఈరోజు వాళ్ళంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు బాగా, మా ప్రాంతాల్లో నక్సలిజంతో, సూడా నక్సలిజంతో అట్టుడికి పోయినాయి. ఆ రోజుల్లో సూడో నక్సలిజం కానీ నక్సలిజం కానీ ఈరోజు కనిపించకుండా పోయినాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కారణం. నక్సలైట్లతో చర్చలు జరిపాడు. నక్సల్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా అదొక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా దాన్ని టేకప్ చేసి దాన్ని పరిష్కరించడానికి
రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించిన ఫలితంగానే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఫ్యాక్షనిజం అనేది కేశవ్ని అడుగుతా ఉన్నా, పల్లెలకు వచ్చి విచారించుకో ప్రజలు ఏమంటారో. ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే ఆ మహానుభావుడే కారణమని రాజశేఖర రెడ్డి గారి వైపు చూపిస్తా ఉన్నారు. తన పరిపాలనంతా కూడా రాజకీయ స్పర్ధలన్నీ కూడా సరిదిద్ది ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, ఫ్యాక్షన్ని రూపుమాపడానికి చిత్తశుద్ధితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అకాలంగా మరణిస్తే ప్రమాదవశాత్తు రాష్ట్రమంతా కూడా 3 రోజులు 4 రోజుల పాటు విలపించింది. రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేని ఇల్లు లేదు. ఈరోజు పేద ప్రజలు దేవుళ్లాగా చూసుకునే రాజశేఖర రెడ్డిని హీనమైన పదజాలంతో మాట్లాడతారా మీరు? రాజశేఖర రెడ్డి గారి పేరు నోరెత్తేటువంటి అర్హత మీకుందా? కేశవ్ కానీ ఇంకోడు కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేశవ్, నేను నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు ఉరవకొండ ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. మేము ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశాం. నేను అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నా. ఈరోజు కేశవ్ వాళ్ళ నాన్న అంతా కూడా దొంగసారా వ్యాపారం చేశాడు. ప్రభుత్వ ఈత చెట్లను కొల్లగొట్టి కళ్ళు వ్యాపారం చేశాడు. మా గ్రామాల్లో స్కూలు పోతుంటే వాళ్ళ కళ్ళు లారీలే కనపడేటివి. ఈరోజు ఆ ప్రాంతంలో ఆయన ఒక్కరోజు రాత్రి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతువి 700 చీని చెట్లు ఒకే రోజు నైట్ కొట్టించింది మీ నాన్న కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రైతుది మీ ఊరు కాదా? ఆత్మగౌరవంతో ఉన్నందుకు ఆ పెద్ద ఆయన చెట్టు నరికిచ్చింది వాస్తవం కదా అని అడుగుతున్నా. ఆ ఊళ్ళో సాధారణ రైతులు బోర్లు వేసుకుంటే బోర్లను రాత్రికి రాత్రి రాళ్లతో పూడ్చివేయించింది మీ నాన్న కదా అని అడుగుతా ఉన్నా. పేద ప్రజల ఇండ్లు పడగొట్టి ఈరోజు దుర్మార్గపు పాలన ఆ ఊళ్ళో చేయలేదా? స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మీ గ్రామస్తులు ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నా. మీ పంచాయతీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారా అని అడుగుతున్నారు. మీరే జడ్జి, మీరే రాజు, మీరే పరిపాలన అంతా అన్నట్టుగా దుర్మార్గంగా పరిపాలన చేయలేదా? మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని, ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఆ హత్యలో పాల్గొన్న అందరినీ కూడా కోర్టు కేసులు ఎవరు భరించినారు? అంతా మీరు కదా ఎంట ఉండి నడిపిందంతా కూడా మీరు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దౌర్జన్యాల గురించి, వారి గురించి మాట్లాడతావా? జగన్ గారి గురించి. జగన్ గారి నైజం నేను చూసిన. జిల్లాకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మేమంతా సీనియర్స్, దాంట్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళం. ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా స్టేజ్ పైన ఫ్యాక్షన్తో సంబంధం ఉన్న వాళ్ళు కూర్చుంటే వెంటనే మాకు మళ్ళీ పిలిచి చెప్పేవాడు, నేను ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోదలుచుకోలే. మా నాన్నగారిని, మా తాతని హత్య చేసినటువంటి వాళ్ళని కూడా మేము పట్టించుకోలే. అందుకనే దయచేసి వాళ్ళని స్టేజ్ల మీద కూర్చోబెట్టొద్దండి డైరెక్ట్గా చెప్పేవాడు జగన్ గారు. జగన్ గారు ఇంకా ఏం చెప్పేవాళ్ళు, మేము ఎవరన్నా ఎంతో నష్టపోయినారని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చెప్పేవాడు, ఏదన్నా నష్టపోయింటే వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికో ఇంకో దానికో, వాళ్ళ ఆడవాళ్ళు వితంతువులు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం, కానీ స్టేజ్ల మీద అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేవాడు. నేను చాలాసార్లు చూసిన. ఆయనతో పాటు ప్రయాణం చేశా. ఒక 7-8 మంది జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు పోయేటప్పుడు ఈ టీడీపీ దౌర్జన్యాలు, ఆ రోజు ఆగుతోటిపల్లిలో మర్డర్ జరిగింది, రాప్తాడులో మర్డర్ జరిగింది, తాడిపత్రిలో మర్డర్ జరిగింది,
ఆ హత్య రాజకీయాలన్నీ ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా పెన్షన్లు తీసేస్తున్నారు, ఇవన్నీ జగన్ గారి దృష్టికి తెచ్చి మనం కూడా ఇదే విధంగా చేయాలని ఒకరిద్దరు మాట్లాడినప్పుడు జగన్ గారు ఏమన్నారో తెలుసా? అందరినీ అడిగినాడు, ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పినాడు. విశ్వన్న నువ్వు చెప్పన్నాడు. నేను చెప్పే మనం 30 ఏళ్ళు పరిపాలన చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్లాంటి కక్షపూరిత రాజకీయాల జోలికి మనం పోకూడదంటే విశ్వాన్న చెప్పింది కరెక్ట్ అన్నాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది అని చెప్పడానికి నేను చెప్తున్నా. జగన్ గారిని ఒక దుర్మార్గుడిగా చూపిస్తారా మీరు? కేశవ్ గారిని ఇంకొక విషయం అడుగుతా ఉన్నా. ఏదో ఆయన నిన్న అభివృద్ధి ఏం అభివృద్ధి చేసావయ్యా నువ్వు అని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్రంలో అప్పులు తేవడం తప్ప నీకేమైనా తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అమరావతికి 49,000 కోట్లు చేశారు, మరో 9,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 7 భవనాలకే 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు మీరంతా కూడా. ఇది అని ఆర్థిక శాఖ నిర్వహణ, నీ శాఖ పైన నువ్వు దృష్టి పెట్టని నేను అడుగుతా ఉన్నా. నియోజకవర్గంలో చూడుపో, నిన్న ఎవరో నవ్వుకుంటా చెప్తా ఉన్నారు. మరుట్ల గ్రామానికి పోతే ఆ గ్రామంలో పిల్లలు నవ్వుతూ చెప్తా ఉన్నారు, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఆడవాళ్ళు కార్లలో వస్తారంట. ఎందుకు వస్తారని అడిగితే ఆడ జూద గృహం లక్షల రూపాయలు పెట్టి నడుపుతా ఉన్నారు. ఆ జూద గృహం నుంచి డబ్బులు బెల్లారి తీసుకోవడానికి వాళ్ళు వస్తారని చెప్తున్నారు. ఆడవాళ్ళు ఇష్టపెటాకులాడతారని అని చెప్పి నవ్వి చెప్తా ఉన్నారు. అది నీ పరిపాలన, నీ గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా దృష్టి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కుటుంబాల విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎవరింట్లో కుటుంబాల తగాదాలు లేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు మీరు మీ సోదరుడికి ఎంత ఇచ్చారు? మీ సోదరుడికి ఏం సహాయం చేశారు? మీ తల్లిదండ్రుల పట్ల ఎంతటి గౌరవాన్ని చూపినారో అవి ఎవరైనా అడుగుతా ఉన్నామా? మీరు జగన్ గారింట్లో జగన్ గారి తల్లిని చూసుకోలేదంట, అమ్మని చూసుకోలేదంట. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ, ఈ ప్రశ్నిస్తున్న నాయకులందరినీ కూడా. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ తండ్రి హరికృష్ణ గారి పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హరికృష్ణ గారు బతికున్నప్పుడు ఆయన పట్ల మీ స్పందన ఏ విధంగా ఉండేదని చెప్పి చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సమస్యలు అవన్నీ కూడా ప్రజల ముందుకు తెచ్చి ఆడవాళ్ళని, జగన్ గారి భార్యను వదులుతా ఉన్నారా మీరు అని అడుగుతా ఉన్నా. భారతి గారి పైన, అంతకుముందు షర్మిల గారి పైన మీరు చేసిన ఆరోపణలు మీ హీన సంస్కృతికి ఈరోజు అద్దం పడుతున్నాయని చెప్పి నేను అడుగుతాను. మీరా మాకు నీతులు చెప్పేది? పిల్లల కంటే నువ్వు పోషిస్తావా అని నేను అడుగుతాను. 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని చెప్పి గర్భానికే వెలగట్టేటువంటి దుస్థితికి ఈ సీనియర్ ముఖ్యమంత్రి గారు దిగజారడం అనేటువంటిది ఆడవాళ్ళ స్వతంత్రాన్ని హరించి వేయడమే. ఈరోజు హాస్పిటల్కి పోతే ఒక బిడ్డ ఉంది, ఆపరేషన్ చేయమని చెప్తే ఆపరేషన్ చెయ్యమంటా ఉన్నారు. 3 ఉంటేనే చేస్తామంటున్నారు. మరి ఎట్లా ఇది ఏం ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీవిచ్చే 30,000-40,000కు వెలగట్టి పిల్లల్ని కనమని చెప్తావా నువ్వు? దీన్ని ప్రశ్నించకూడదా? ఎవడు కూడా, విలేకరులు ప్రశ్నించకూడదు, సోషల్ మీడియా ప్రశ్నించకూడదు, రాజకీయ నాయకులు ప్రశ్నించకూడదు, మాజీ ముఖ్యమంత్రులు ప్రశ్నించకూడదు, పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించకూడదు. ఇదేనా డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పద్ధతుల్లో మీరు తుడిచిపెట్టుకుపోతారని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు చేసేటువంటి అప్పులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి బూదిబండ కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ లాంటి, అనంతపురం జిల్లా లాంటి ఎడారి ప్రాంతాల ప్రజలు ఆ బరువునంతా కూడా మోసే పరిస్థితి రాబోతోందని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా విధానపరమైనటువంటి చర్చ చేయండి, డెమోక్రటిక్గా రాజకీయాలు చర్చించండి అని చెప్పి నేను అధికార పార్టీకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో అయినా ఈ రాష్ట్రంలో మంచి రాజకీయాలు తీసుకురావడానికి, రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఫ్యాక్షన్ వైపు పోకుండా రెచ్చగొట్టే మాటలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ,
ముగిస్తున్నా. జై హింద్.